సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా రోజుల తర్వాత అయ్య గారు లెనిన్ మూవీతో వస్తున్నారు. సో ఈసారి బాబు పక్కా హిట్ కొడతారని వినిపిస్తుంది. కొంచెం పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సో దీని మీద మీరేమంటారు? నాకు కూడా పాజిటివ్ వైబ్సే ఉన్నాయండి. అది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంటంలో సందేహం లేదు. ఎందుకంటే నిన్న తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే గనక చాలా ముచ్చటేసింది. అందులో నాగవంశి అంటే చింటూ అని అంటారు. యాక్చువల్గా అతను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ రేట్ ఉందండి. అంటే మనకి చాలా మందికి లైఫ్ ఇచ్చే విధంగా కూడా అతని సక్సెస్ రేట్ ఉంది. అటువంటి సక్సెస్ ఉన్న సినిమాలకు మాత్రం ఆయన ప్రతి సినిమాకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లెనిన్ అటు ప్రొడ్యూసరే కాదు, హీరో హీరోయిన్లు, ఇటు నాగార్జున గారు ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఎంత హోప్స్ మీద ఆయన ఉన్నాడో మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇంటెన్షన్ అర్థమైంది మనకి. అంత గొప్పగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటంలో నాకైతే సందేహం లేదండి. ఇది అలాగా చాలా మంది పోలిక ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రంగస్థలానికి కొంచెం దగ్గర సంబంధం ఏమైనా ఉంటుందా అంటే విలేజ్ రస్టిక్ నేచర్తో ఏమన్నా ఈ సినిమా ఉంటుందంటే చూడడానికి అయితే అలాగే ఉంది. లెనిన్ కూడా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాగానే మనకి కనిపిస్తుంది. ఆ విధంగా రంగస్థలానికి అంటే అది అది వేరు ఇది వేరు అని అఖిల్ గారే చెప్పాడు, హీరో అఖిలే చెప్పాడు. దానికి దీనికి సంబంధం లేదండి. కానీ అది విలేజ్ డ్రామానే, ఇది విలేజ్ డ్రామానే. ఆ విధంగా ఏంటంటే సినిమా మనకి ఆ సంబంధం లేదు. కానీ ఏంటంటే రామ్ చరణ్ గారు సినిమాతో పోల్చడం అయితే నాకు ఆనందంగా ఉంది. ఆయనకి నాకు చాలా ఇష్టం కూడా రామ్ చరణ్ అంటే అని చెప్పడం. అది కాసేపు పక్కన పెడితే కనుక వచ్చినాయి మా ఇక్కడ ఎలాగంటే హీరోగా ఆయన చేయాల్సిన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మన తమిళ సినిమాల్లో కొన్ని ప్రయోగాలు చేసినట్టు ఇక్కడ చేయలేం మనం. ఒక కమర్షియల్ హీరోగా ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఆయన డ్యాన్స్లు ఉండాలి, ఫైట్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, అన్ని రకాలుగానే ఉండాలి. ఆ విధంగా అఖిల్ ఏంటంటే ఒక స్టార్ హీరోగా, ఒక యాక్షన్ హీరోగా చేయాలని ఎదుగుదాం అనుకున్నప్పుడు ఏంటంటే దానికి తగ్గ కథ బ్యాక్ డ్రాప్ కొంచెం వేరే వచ్చేమో, కానీ యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, బ్యాక్ డ్రాప్ మంచిది, అన్ని రకాలుగా కూడా అన్ని కలిసి వచ్చే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి లెనిన్ అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుండే, బట్ ట్రైలర్ వచ్చినప్పుడు కాస్త నెగిటివిటీ కనిపించింది. మరి అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? ఎఫెక్ట్ ఏంటంటే నెగిటివిటీ అని కాదండి, కొంచెం ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి దానికి తగ్గట్టుగా కొంత రీచ్ కాకపోతే మనకు కొన్ని సందర్భాలు అలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ సినిమా విడుదల అయిన తర్వాత అది దానికి ఉన్న అప్లాస్ చూస్తే కనుక మనం ఈ ట్రైలర్ మర్చిపోతాం, కొన్ని లుక్స్ మర్చిపోతాం. అల్టిమేట్గా ఏంటంటే మన శంకర్ వరప్రసాద్ గారు ఉంది సినిమా, దాన్ని కూడా ట్రోల్ చేశారండి, దాన్ని ఫ్లాప్ అన్నారు, రకరకాలుగా చేశారు. కానీ ఏంటంటే కేవలం 25 రోజుల్లోనే 375 కోట్లు వసూలు చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదేవిధంగా అఖిల్ గారి సినిమా ఆయన ప్రయత్నం మంచి ప్రయత్నం. అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, సరిగా ఆడకపోవచ్చు, కానీ ఏంటంటే హీరోగా అతను చేయాల్సిన ప్రయత్నం అయితే 100% చేశాడు. ఇందులో అయితే ఇది దానికి కరెక్టేనండి, దానికి దీనికి సంబంధం లేదండి. అంటే అతను ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే నెపో కిడ్, లేకపోతే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు కాబట్టి హిట్ అయిపోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రేక్షకుడికి కావాల్సింది ఏంటంటే ఓపెనింగ్ వరకేనండి. ఫస్ట్ డే షోకి వెళ్ళటమా లేదా, ఆడింది తర్వాత బాగుంటే గనక ఎవరి సినిమా అయినా సరే, ఇప్పుడు సపోజ్ సంపూర్ణేష్ బాబు సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ పడుతుంది. కారణం ఏంటంటే అక్కడ కథాంశం ప్రేక్షకులుగా నచ్చింది, వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి నచ్చితేనండి అది ఏ సినిమా అయినా పర్లే, మన హీరోనే ఇవ్వాలని. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అయినా సరే సినిమా బాగోకపోతే కనుక ఫ్లాప్ అవుతుంది. అక్కడ ఏంటంటే అంత పెద్ద స్టార్ కొడుకై ఉండి సినిమా ఆడలేదేంటి, లేకపోతే ఎందుకు ఎవరో తెలియని సిద్ధు జొన్నలగడ్డ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవటం ఏంటి అని మనం అనుకోకల. అక్కడ ప్రేక్షకుడికి కావాల్సింది ఏంటంటే కథాంశం, కథ బాగుంటే, అతను చేసే విధానం బాగుంటే కనుక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంతకు మించి తేడా ఏం లేదు.